మీడియా మిత్రులందరికీ నమస్కారం. భూమా నాగిరెడ్డి గారికే కాకుండా వాళ్ళ కుటుంబంలో నేను దేశాయి తిప్పారెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే. భూమా నాగిరెడ్డి గారికే కాకుండా వాళ్ళ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులకు అసెంబ్లీ సీట్లు ఇచ్చి గెలిపించుకొని, అంతేకాకుండా ప్రతిపక్షంలో ఒకే ఒక పోస్ట్ ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్ పోస్టు, పిఎస్సి చైర్మన్గా ఇచ్చి పార్టీ ఎంతో ఆదరించింది భూమా నాగిరెడ్డి గారిని, వాళ్ళ కుటుంబాన్ని. అదే శోభా నాగిరెడ్డి గారు చనిపోతే కనీసం ఈ సంతాపం తెలిపేదానికి కూడా ఒప్పుకోలేనటువంటి వీళ్ళు, ఆమె చనిపోతే ఆమె చూడ్డానికి కూడా రానటువంటి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, మిగతా వాళ్ళ మంత్రులు ఈరోజు ఏమేమో మాట్లాడుతున్నారు, వాళ్ళ కుటుంబం మీద ఎంతో సానుభూతి ఉంది అని మాట్లాడుతున్నారు. ఆ రోజు లేదా సానుభూతి? ఈ 3 ఏళ్ళకే ఎక్కువ సానుభూతి పెరిగిందా? ఈరోజు సానుభూతి పెరగడానికి కారణము ఆయన వాళ్ళ పార్టీలో చేరాడు వాళ్ళ ప్రలోభాలకి. కానీ ఆయన చనిపోవడానికి కారణం ఏంది? ఈయన ప్రలోభ పెట్టి 3 రోజుల్లో నేను మంత్రి ఇస్తానన్నాడు. కానీ మంత్రి ఇవ్వకపోవడం వల్ల అంతకు ముందు రోజు జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో ఆయన చాలా మనస్తాపం చెంది డిప్రెస్ అయ్యి, హైపర్ టెన్షన్ వచ్చి బీపీ ఎక్కువ పెరిగిపోయి చెప్పాడు. రిపోర్ట్స్లో కూడా అదే అడిగాడు, వాళ్ళు కూడా చెప్పారు బీపీ షూటప్ అయ్యి హైపర్ టెన్షన్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పారు. దానికి ఆ హార్ట్ అటాక్ రావడానికి కూడా కారణం ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే చంద్రబాబు నాయుడే కారణం, ముద్దాయి కూడా. దీన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఆ రోజు మేము ఏదో ఇక్కడ ఈ సంతాపం సభలో మేము మాట్లాడలేదని చెప్తున్నారు, కానీ ఇందాక మా నాయకుడు కూడా వివరణ ఇచ్చాడు దానికి. ఖచ్చితంగా మేము ఆడబోతే ఆయన చేసిన ద్రోహం కూడా చెప్పాల్సి వస్తుంది, అది ఆయన జీవితానికి మచ్చ వస్తుంది. చనిపోయిన వ్యక్తి గురించి ఆ మచ్చ రాకూడదనే మేము రాలేదు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. దాని వల్లే వక్ర మార్గంలో ఏమేమో చెప్పి దీన్ని ఈరోజు సంతాప సభను రాజకీయ సభ చేశారు.